హాయ్ ఆల్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే అండి, మా జస్మిత ఫంక్షన్ ఎలా జరిగిందో ఈ వీడియోలో మీకోసం. మన జీవితంలో కొన్ని వేడుకలు కేవలం ఒక కార్యక్రమంగా నిలిచిపోవు, మనసులో ఎప్పటికీ గుర్తుండిపోయే మధురమైన జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి. అలాంటి ఒక అందమైన ఆనందకరమైన వేడుకకు విజయవాడలో మేమంతా కుటుంబ సమేతంగా హాజరయ్యాం. మా చెల్లి వాళ్ళ అమ్మాయికి జరిగిన ఈ ప్రత్యేకమైన వేడుక వాళ్ళు ఎంతో ప్రేమతో ఆప్యాయతతో ఘనంగా నిర్వహించారు. ఒక ఆడపిల్ల జీవితంలో బాల్యం నుంచి మరొక అందమైన దశలోకి అడుగుపెట్టే సందర్భం ఇది. అందుకే ఈ రోజును కుటుంబ సభ్యులంతా కలిసి పండుగలా జరుపుకోవడం మన తెలుగు సాంప్రదాయంలో ఎంతో ప్రత్యేకమైన విషయం. మరి ఇలాంటి వేడుకల్లో అమ్మాయి ఎంట్రీ చాలా స్పెషల్గా అయితే ఉంటుంది కదండి. మేనమామలు అయితే అమ్మాయికి సారీ కింద మొత్తం స్వీట్స్ అన్నీ అయితే ప్యాక్ చేయించారనమాట. స్వీట్స్, ఫ్రూట్స్ వాటిని అన్నిటినీ పట్టుకొని ఆడవాళ్ళందరూ కూడా అమ్మాయిని తీసుకొని ఫంక్షన్ హాల్ అయితే నడిచారనమాట. ఇలా ఆడవాళ్ళంతా కూడా అమ్మాయిని తీసుకొస్తూ ఉంటే ఆ సన్నివేశం చూడడానికి ఒక ఇంటి ఆడపిల్లకు కుటుంబం ఇచ్చే ప్రేమ, గౌరవం, ఆప్యాయత అన్నీ ఒకే చోట కనిపిస్తున్నట్టుగా అనిపించింది. ఇక అసలు ప్రత్యేకత చూడాలి. మేనమామలు ముగ్గురు కలిసి అమ్మాయిని బుట్టలో ఎత్తుకొని తీసుకొచ్చారు. మా శ్రీను అన్నయ్య, శివ తమ్ముడు, స్వామి తమ్ముడు ముగ్గురు కలిసి మా జస్మితాని బుట్టలో పెట్టి పైకి ఎత్తి పట్టుకున్నారండి. చాలా జాగ్రత్తగా అయితే మోసుకొని తీసుకొచ్చారు. అసలు అలా మోసుకొని తీసుకోవడంలోనే ఆ మేనమామల ప్రేమ ఎంత ఉందో అర్థమైపోతుంది. అందులోనూ లోపలికి తీసుకురాగానే మొత్తం ఫ్లవర్స్ ఉంటాయి కదండి, గులాబీ రేకులు వేయించి ఆ ఫాగ్తో ఎంట్రీ అయితే చాలా గ్రాండ్గా అయితే ప్లాన్ చేశారనమాట. చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. మేనమామలతో పాటు వెనకాల మిగతా కుటుంబ సభ్యులు అందరూ కలిసి వచ్చామండి. అప్పుడు ఆ ఫాగ్ ఎంట్రీ చూడడానికి అసలు చాలా అంటే చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా అయితే ఎంట్రీ ప్లాన్ చేస్తున్నారు. వీళ్ళైతే మేనమామలు ముగ్గురు అమ్మాయిని బుట్టలో తీసుకొస్తామని చెప్పారు. అలాగా బుట్టలో తీసుకొచ్చినప్పుడు ఫాగ్ వేసి ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి నడుస్తూ పైనుంచి అలా గులాబీ రేకులు పెడుతుంటే చూడడానికి ఆ సన్నివేశం చాలా అంటే చాలా బాగుంది. మేనమామలకు మేనకోడలంటే ఎంత ప్రేమ ఉంటుందో ఆ ప్రేమ అంతా ఈ ఎంట్రీలోనే కనిపించింది. అమ్మాయిని అలా తీసుకొస్తూ ఉంటే చుట్టూ ఉన్న బంధువులందరి ముఖంలో ఆనందం, అమ్మాయిని చూస్తూ అందరూ మురిసిపోతున్న దృశ్యం నిజంగా ఈ వేడుకలోని ప్రత్యేకతను మరింత పెంచింది. ఆడపిల్లంటే ఒక ఇంటికి అందం, ఆమె నవ్వు ఆ ఇంటికి ఆనందం, ఆమె ఎదుగుదల తల్లిదండ్రులకు గర్వకారణం. చిన్నప్పటి నుంచి అమ్మాయిని చేతుల్లో ఎత్తుకొని పెంచిన వాళ్ళే ఈరోజు ఆమె జీవితంలోని మరో ముఖ్యమైన దశలో కూడా అదే ప్రేమతో ఆమెను ఆశీర్వదించడం ఎంత అందమైన అనుబంధమో కదా. ఫస్ట్ మేనత్తలు అమ్మాయిని అయితే కూర్చోబెట్టారండి. కూర్చోబెట్టిన తర్వాత ముందుగా పెద్దవాళ్ళని అక్షంతలు వేయమని చెప్పారనమాట. ఫస్ట్ మా చిన్నాన్న, పిన్ని ఇద్దరూ కలిసి అయితే అమ్మాయికి అక్షంతలు వేసి ఆశీర్వదించారండి. వీళ్ళు ఆశీర్వదించిన తర్వాత పెద్దవాళ్ళు అయితే ఎవరున్నారో వాళ్ళంతా కూడా ఆ అమ్మాయికి అక్షంతలు వేసి ఆశీర్వదించారు. మా జస్మితకి పెద్ద మేనమామ స్వామి, పెద్ద మేనత్త శ్యామల ఇద్దరూ కలిసి తమ మేనగోళ్ళకి ఇచ్చే కానుకలన్నింటినీ ఒక ప్లేట్లో పెట్టి ఆశీర్వదించి ఇచ్చారండి. అంటే పాపకి మేనమామ తరపున బట్టలు కొంటారు కదా, బట్టలు, పసుపు, కుంకుమ, పూలు, గాజులతో ఒక పళ్ళాన్ని అయితే అమ్మాయి చేతిలో పెట్టి ఇద్దరూ కలిసి అక్షంతలు వేసి ఆశీర్వదించారు. తర్వాత వాళ్ళిద్దరు పిల్లలతో మొత్తం ఒక ఫ్యామిలీ పిక్ అయితే దిగేశారండి. ఫంక్షన్స్లో ఎప్పటికీ కూడా మనకి మెమరబుల్గా ఉండిపోయినాయి ఈ పిక్సే కాబట్టి మొత్తం అందరూ కూడా ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఖచ్చితంగా ఇలా పిక్స్ అయితే తీయించుకోవాలండి. అప్పుడు మనం ఉన్నామో లేదో తర్వాత విషయం, కానీ ఆ పిక్స్ చూసుకున్నప్పుడు మనకి మంచి ఫీలింగ్ అయితే వస్తుంది. అలాగే వీడియో చూసినప్పుడు ఇలా వచ్చాము ఎంట్రీ అవి కూడా చాలా ఆనందాన్ని ఇస్తాయి అనమాట. తర్వాత చిన్న మేనమామ, చిన్న మేనత్త ఇద్దరూ కలిసి అక్షంతలు వేసి ఆశీర్వదించారండి. ప్రజెంట్ మా జస్మిత వేసుకున్న డ్రెస్ అయితే వీళ్ళు సెలెక్ట్ చేసి తీసుకున్నారనమాట. ఎంట్రీకి బాగుంటుంది, మంచిగా లుక్ వస్తుందని చెప్పి ఫస్టే డ్రెస్ వేస్తారు. తర్వాత వీళ్ళు కూడా ఇద్దరు పిల్లలతో ఒక ఫ్యామిలీ పిక్ అయితే దిగేశారనమాట. తర్వాత వరుసగా ఎవరైతే పాపకి ఏమేమి పెట్టాలనుకుంటున్నారో వాళ్ళంతా కలిసి అయితే గిఫ్ట్స్ ఇవ్వడం కానీ, అమ్మాయికి పెట్టాల్సిన కానుకలు అన్నీ కూడా వరుసగా అయితే పెట్టారు. తర్వాత మా శ్రీను అన్నయ్య, దేవి వదిన కూడా పాప కోసం బట్టలు తీసుకున్నారు. వాళ్ళు కూడా ఆ బట్టలు పెట్టేసి పాపని ఆశీర్వదించిన తర్వాత యాజ్ యూజువల్గా వాళ్ళు కూడా ఒక ఫ్యామిలీ పిక్ అయితే దిగేశారనమాట. మా పెద్ద పిన్ని, శ్రీను అనే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరూ కలిసి అయితే పిక్ తీయించుకున్నారు.
నేను కూడా మా జష్మిత కోసం హాఫ్ సారీ తీసుకున్నాను. నేను మా వారు ఇద్దరం కలిసి అక్షింతలు వేసేసిన తర్వాత అమ్మాయికి పెట్టాల్సిన బట్టలైతే పెట్టామండి. తర్వాత ఇంకా మిగతా వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరిగా అక్షింతలు వేసి అమ్మాయిని ఆశీర్వదించారు. వచ్చిన బంధువులు, స్నేహితులు, పెద్దలు అందరూ ఒక్కొక్కరుగా అమ్మాయిపై అక్షింతలు వేసి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. ఆ అక్షింతల్లో కేవలం బియ్యం గింజలే మాత్రం కాదండి. ప్రతి ఒక్కరి ప్రేమ ఉంది, ఆప్యాయత ఉంది, ఆశీర్వాదం ఉంది. అమ్మాయి భవిష్యత్తు అందంగా ఉండాలనే మనస్ఫూర్తిగా కోరిక ఉంది. ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, చదువులు, జీవితంలో ఉన్నతంగా ఎదగాలి, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి అంటూ పెద్దల ఆశీర్వాదాలు అందుకున్న ఈ క్షణాలు నిజంగా ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోయి తర్వాత మా చిన్నన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ కూడా అమ్మాయికి అక్షంతలు వేసి ఆశీర్వదించి వాళ్ళు కూడా ఒక ఫ్యామిలీ పిక్ దిగేశారండి. తర్వాత పెద్దదిన అమ్మ, నేను, లలిత, చిన్నదిన, జష్మితతో ఒక పిక్ అయితే తీయించేసుకున్నాం. ఇంకా వచ్చిన రిలేటివ్స్ అందరూ ఉంటారు కదండి, ఒక్కొక్కరిగా అక్షంతలు వేయడానికి అయితే అందరూ వస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. మన ఇంట్లో ఆడపిల్ల ఎదుగుతుందంటే అది కేవలం ఆ అమ్మాయి ఎదుగుదల మాత్రమే కాదు, ఒక తల్లి కలలు ఎదుగుతాయి, ఒక తండ్రి గర్వం పెరుగుతుంది, అక్క చెల్లెళ్ళ అనుబంధం మరింత బలపడుతుంది, మేనమామల ప్రేమ మరింత మధురంగా మారుతుంది, మొత్తం కుటుంబానికి ఒక కొత్త జ్ఞాపకం చేరుతుంది. చిన్నప్పుడు పాపగా ఇంట్లో తిరిగిన అమ్మాయి ఈరోజు అందరి మధ్య ప్రత్యేకంగా నిలబడి ఆశీర్వాదాలు అందుకుంటుంటే తల్లిదండ్రులకు అంతకంటే ఆనందమైన క్షణం ఇంకేముంటుంది. ఇలాంటి సందర్భాలు మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాయి. ఆడపిల్ల పుట్టడం ఒక అదృష్టం, ఆమెను ప్రేమగా పెంచడం ఒక బాధ్యత, ఆమె ఎదుగుదలను గర్వంగా చూడడం తల్లిదండ్రుల జీవితంలో ఒక అందమైన అనుభూతి. ఈ వేడుకలో ప్రతి కార్యక్రమాన్ని ఎంతో అందంగా నిర్వహించారు. అలంకరణ దగ్గర నుంచి అమ్మాయి ఎంట్రీ వరకు, బంధువుల ఆతిథ్యం నుంచి ప్రతి చిన్న ఏర్పాటు వరకు ప్రతి క్షణంలో వాళ్ళ ప్రేమ, శ్రద్ధ కనిపించింది. ఇక భోజనాల విషయానికి వస్తే చెప్పడానికి మాటలు సరిపోవు. వచ్చిన అతిథులందరికీ ఎంతో ప్రేమగా, రుచిగా భోజనాలు ఏర్పాటు చేయించారు. వేడుక వచ్చిన ప్రతి ఒక్కరూ భోజనాలు ఎంతో బాగున్నాయని ఆశీర్వదించారు. ఇంకా గిఫ్ట్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయండి. సరదాగా మధ్య మధ్యలో కొన్ని స్పెషల్ పిక్స్ కూడా దిగుతూ ఉన్నారనమాట. అంటే కొంత మెమొరీగా నిలిచిపోయే పిక్స్. మా కుసుమ అలాగే మేనత్తతోటి మా జష్మితకు ఒక పిక్ అనమాట. అంటే అమ్మతో మేనత్తతోటి. తర్వాత మా కుసుమ వాళ్ళ ఇద్దరు అబ్బాయిలు, అమ్మాయి వాళ్ళకి స్టిల్స్ అవి కూడా చాలా బాగా అయితే తీశారండి. ఫోటోగ్రాఫర్స్ కూడా స్టిల్స్ బాగా చెప్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే మనకి ఎప్పటికీ నిలిచిపోయే ఆ పిక్సే కాబట్టి ఏ ఫంక్షన్లో అన్నా సరే పిక్స్ చాలా బాగా దిగాలండి. మా చెల్లైతే మధ్య మధ్యలో అలా ఫొటోస్ దిగుతూనే వచ్చిన వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా పలకరించి ఆప్యాయంగా భోజనం చేశారా లేదా, అక్షంతలు వేశారా అని చెప్పి చాలా జాగ్రత్తగా అయితే అందరినీ పలకరించిందనమాట. ఇలా ఏదన్నా ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు రిసీవింగ్ చాలా మెయిన్గా ఉంటుందండి. అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడే ఆ ఫంక్షన్ మనం బాగా చేసినట్టు. అంటే ఈవెంట్ ఎంత ఘనంగా చేసామన్నది కాకుండా వచ్చిన వాళ్ళందరినీ ఎలా రిసీవ్ చేసుకున్నాము, ఎలా చూసుకున్నాము అనే దాని మీద ఫంక్షన్ చేసిన ఘనత అయితే మనకి వస్తుందన్నమాట. అలా ఫంక్షన్ మొత్తం చాలా బాగా అయితే జరిగింది. వచ్చిన వాళ్ళందరూ కూడా ఖాళీ చేతులతో వెళ్ళకుండా గిఫ్ట్ ఐటెం అయితే ఇచ్చి పంపించారని చెప్పాను కదా, ఆ గిఫ్ట్ ఐటెం కూడా చాలా చాలా బాగుంది. ఈ అందమైన రోజు గుర్తు చేసుకునేలాగా ఒక మంచి బహుమతి అందించడం నిజంగా చాలా చక్కని ఆలోచన అనిపించింది. ఇలాంటి వేడుకల్లో మరో ముఖ్యమైన భాగం ఫ్యామిలీ ఫోటోలు. ఎంత పెద్ద కార్యక్రమం జరిగినా, ఎంత క్షణాలు గడిచిపోయినా సరే అవన్నీ గుర్తుండాలంటే ఒక వీడియో రూపంలో, ఫొటోస్లో మనం వాటినన్నిటిని కలెక్ట్ చేసుకున్నప్పుడే మనకి మళ్ళీ మళ్ళీ తిరిగి గుర్తు చేసుకోవాలంటే ఎలా చేసుకున్నామో చూసుకున్నప్పుడు ఆ క్షణాలన్నీ కూడా చాలా ఆనందాన్ని కలగజేస్తాయి. అందుకని చెప్పి ప్రతి ఈవెంట్లో వీడియోస్, ఫొటోస్ కూడా చాలా ముఖ్యం. ఇంత అందమైన వేడుక జరుపుకుంటున్న మా జష్మిత జీవితంలో ఈరోజు ఒక అందమైన జ్ఞాపకంలా ఎప్పటికీ నిలిచిపోవాలి. నీ ముందున్న ప్రతి అడుగు ఆనందంగా సాగాలి, నీ కళలన్నీ నెరవేరాలి, నీ ముఖంలో ఈ నవ్వు ఎప్పటికీ ఇలాగే ఉండాలి, నిన్ను ప్రేమించే కుటుంబ సభ్యుల ఆశీర్వాదం ఎప్పుడూ నీ వెంటే ఉండాలని కోరుకుంటున్నాను. ఈ అందమైన వేడుకను ఇంత ఘనంగా నిర్వహించిన మా చెల్లి కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. వచ్చి ఈ వేడుకను మరింత అందంగా మార్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మా కుటుంబం అంతా కలిసి గడిపిన ఈ రోజు నవ్వుల సందడి, ఆప్యాయతలు, ఆశీర్వాదాల నుంచి భోజనం ఒక అందమైన ఫోటోగా మిగిలిపోయింది. ఇవన్నీ కలిసి మా జ్ఞాపకాల పుస్తకంలో ఒక అందమైన పేజీగా నిలిచిపోయింది. ఇలాంటి సంతోషకరమైన సందర్భాలు ప్రతి ఇంట్లోని రావాలి. ప్రతి ఆడపిల్ల ఆరోగ్యంగా, ఆనందంగా, ధైర్యంగా ఎదగాలి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.